సో అపరిచితుడిలాగా 3 పేర్లు ఉన్నాయి. హరికృష్ణ, అభినయ కృష్ణ, అదిరే అభి. ఒక్కొక్కరు ఐడెంటిటీని ఎలా చెప్తారు? బుద్ధిగా ఒక జాబ్ చేసుకునే కుర్రాడు హరికృష్ణ. అభినయ కృష్ణ అంటే అతని టాలెంట్ని చూసి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇచ్చిన పేరు అది. జబర్దస్త్ లో ఒక టీమ్ లీడర్ కి ముందు ఒక ట్యాగ్ ఉండాలి కాబట్టి అభినయ కృష్ణలోంచి అభి తీసుకొని అదిరి అని ఒకటి యాడ్ చేశారు. ఈ 3 ఐడెంటిటీస్ అవి. రాజమౌళి గారి దగ్గర నుంచి బయటకు వచ్చిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా అన్ని తెలిసినోడే చేసాడులే అనే పేరు మాత్రం తెచ్చుకోగలుగుతాను. Did you choose this script accidentally or intentionally? I got it and then I wanted it intentionally. And moreover, గుండు వేయించుకుంటా అనే అంత కాన్ఫిడెన్స్. నా ప్రోడక్ట్ ఉంది తీసుకోండి అంటే ఎందుకు తీసుకోవాలి అనే క్వశ్చన్ ఉంటుంది అవతల వాళ్ళు. ఆ భరోసా కలిగించడానికి కోసం చెప్పిందే తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. సో మీరు కర్మని బిలీవ్ చేస్తారా, డెస్టినీ బిలీవ్ చేస్తారా? కర్మ కరెక్ట్ ఉంటేనే డెస్టినీ రీచ్ అవుతుంది. రాజమౌళి గారు శిష్యుల కింద ఐ మీన్ మిమ్మల్ని ఏకలవ్య శిష్యుడిగా అనుకుంటారు. నేను వర్క్ చేశాను ఆయనతో. సీరియల్ చేసే డైరెక్టర్ ఈరోజు వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ అయ్యారంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ డెడికేషన్ అండ్ హాయ్ అన్న, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ బ్రదర్, హౌ యు? చాలా బాగున్నా అన్న. హాయ్ అండి. Hi. సో తెలుగు అర్థమవుతుందా? లిటిల్ బిట్ Yes. అర్థమవుతుందా? ఆమె తెలుగు ఓకే, మిమ్మల్ని చూస్తేనే తెలుగు నాకు తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐ మీన్ ఒక మాట అన్నారు కదా, మన కర్మల్ని బట్టి మన ఐడెంటిటీ డిసైడ్ అవుద్ది అని చెప్పి, గుర్తింపు ఉంటుందని చెప్పి. మీ ఐడెంటిటీ గురించి అడుగుతున్నాను స్టార్టింగ్. సో అపరిచితుడిలాగా 3 పేర్లు ఉన్నాయి. హరికృష్ణ, అభినయ కృష్ణ, అదిరే అభి. ఈ ముగ్గురిని మీరు ఎలా ఐ మీన్ ఒక్కొక్కరు ఐడెంటిటీని ఎలా చెప్తారు? ఐ మీన్ ఎవరు కర్మలు ఏం చేశారు అని చెప్పి చెప్తారు. హరికృష్ణ ఈజ్ ఏ వెరీ సిన్సియర్ సన్. తండ్రి మాట నమ్మి తండ్రి మాటకు విలువనిచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాడు బుద్ధిగా. మధ్యలో సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నాన్నకి ఎడ్యుకేషన్ అంటే ఇష్టం, ఆయన చదివించాలని అనుకున్నారు కాబట్టి ఆయన కోసం ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసి బుద్ధిగా ఒక జాబ్ చేసుకునే కుర్రాడు హరికృష్ణ. అభినయ కృష్ణ అంటే అతని టాలెంట్ని చూసి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇచ్చిన పేరు అది. సో హీఈస్ ఏ టాలెంటెడ్ యాక్టర్, యాంకర్, ఇమిటేషన్ డాన్సర్ అన్నీ. అదిరే అభి అంటే జబర్దస్త్కి వచ్చినప్పుడు నేను జబర్దస్త్లో ఒక టీమ్ లీడర్కి ముందు ఒక ట్యాగ్ ఉండాలి కాబట్టి అభినయ కృష్ణలోంచి అభి తీసుకొని అదిరే అని ఒకటి యాడ్ చేశారు. సో అది అదిరే అభి జబర్దస్త్ కామెడీ స్కిట్స్ వరకు. సో ఈ 3 ఐడెంటిటీస్ అవి. ఈ 3 ఫేజుల్లో మీకు బాగా ఐ మీన్ ఇంపాక్ట్ఫుల్ ఫేజ్ ఏంటి? అభినయ కృష్ణ. ఎస్, బికాజ్ ఒక లెజెండరీ ఆయన. అంతే కదా, అసలు ఆయన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని చూస్తే చాలరా అనుకున్న పర్సన్ని నేను. త్యాగరాయ గాన సభలో ఆయన ఈవెంట్కి వస్తే గెస్ట్గా వెళ్ళి దండం పెట్టుకొని ఆయనకి ఆటోగ్రాఫ్ తీసుకున్న నేను, అదే త్యాగరాయ గాన సభలో ఆయన చేతుల మీదుగా అభినయ కృష్ణ అనే పేరు ఆయన పెట్టడం నాకు చాలా, అది ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చే అదృష్టం అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. బికాజ్ ఏంటంటే ఐ మీన్ సక్సెస్ సాధించామా, కమర్షియల్ సక్సెస్ సాధించామా అనే దానికంటే ఆడియన్స్ దగ్గర ఒక నమ్మకం ఏం బిల్డ్ అయిందంటే, మీరు ఒకవేళ ఏకలవ్య శిష్యుడు అవ్వచ్చు రాజమౌళి గారికి, లేకపోతే ఆయనే స్వయంగా నా ప్రధాన శిష్యుడు అని చెప్పొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే మీ మీద ఉన్న నమ్మకం ఏంటంటే చిరంజీవి తర్వాత కొంచెం వచ్చింది, ఈయన అందరు రెగ్యులర్గా ఒక కమర్షియల్ సినిమా తీసుకుందాం, లేకపోతే ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొడదాం అనే ఆలోచన కాదు, సంథింగ్ డిఫరెంట్ చూపిద్దామని అనుకుంటున్నాడు. బట్ ఈ సినిమా తర్వాత అనౌన్స్మెంట్ తర్వాత అర్థమైపోయింది, లేదు ఈయన సంథింగ్, ఒకవేళ అది సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అనేది పక్కన పెడితే ఒక యూనిక్ పాత్ చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. నిజంగా కూడా నా ఫీలింగ్ అదే. అంటే రాజమౌళి గారి దగ్గర నుంచి బయటకు వచ్చిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేను వేరే కమర్షియల్ ప్రాజెక్ట్ చేయొచ్చు, కానీ నాకు ఈ సబ్జెక్ట్ ఇది చెప్పాలి ఆడియన్స్కి, ఇది ఒక థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనుకొని నేను చేశాను. అండ్ క్వాలిటీ వైజ్, ప్రొడక్షన్ వాల్యూ వైజ్ మీకు డెఫినెట్గా రోజుకి ఒక్కొక్క సినిమాకి నేను ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ అంటే మనకి ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి దాని గురించి అవగాహన వస్తుంది. 100% ఈ సినిమా చూసిన తర్వాత ఇది ఒక ఫస్ట్ టైమరో లేకపోతే రెండో సినిమా చేసిన డైరెక్టర్గానో కాకుండా ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ అన్నీ తెలిసినోడే చేసాడులే అనే పేరు మాత్రం తెచ్చుకోగలుగుతాను. డెఫినెట్లీ ఒకటైతే బిలీవ్ చేస్తున్నాను, ఏంటంటే కాలేజ్ సిలబస్కి బయట వర్క్ చేసే ప్లాట్ఫామ్కి సంబంధం ఉండదు. మీకు ఎస్పెషల్లీ మీరు ఐటీ ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి మీకు క్లియర్లీ తెలుస్తుంది అక్కడ నేర్చుకునే కోడింగ్కి ఆ లాంగ్వేజ్కి ఇక్కడికి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత.
సో రాజమౌళి గారి సినిమాలన్నింటిలో ఇలాంటి లో లైటింగ్, ఇలాంటి కైండ్ ఆఫ్ ఫ్రేమింగ్ కానీ స్పూకీ కైండ్ ఆఫ్ ఇలాంటి ఎలిమెంట్స్ ఎప్పుడు టచ్ చేయలేదు. మీరు కొత్తగా ట్రై చేస్తున్నారు. సో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ మాత్రమే. సో అక్కడ నుంచి కాపీ పేస్ట్ లేవు. 200% థ్యాంక్స్ ఆ మాట చెప్పినందుకు. ఎందుకంటే అక్కడ నుంచి నేర్చుకోవాల్సినంత వరకు అంటే లైక్ ఒక మేకింగ్ ఎలా ఉండాలని మాత్రమే నేర్చుకున్నాము. అక్కడ నుంచి కాపీ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఏది పేస్ట్ చేయలేదు. జస్ట్ ఏంటంటే ఆ విజన్ ఏదైతే మా డైరెక్టర్ గారు రాజమౌళి గారు ఎలా అయితే ప్లాన్ చేసుకొని విజన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనేది అక్కడి నుంచి నేర్చుకొని మన దగ్గర అలా ఎగ్జిక్యూట్ చేయడానికి నా వేలో నేను చేసుకుంటూ వచ్చాను. నైస్. సమీరాజీ, సో ఏంటి, ఐ మీన్ యు ఆర్ డెబ్యూటింగ్ త్రూ కర్మాఖ్య. సో బేసికల్లీ చాలామంది డెబ్యూ అయినప్పుడు ఎలా అవుతారంటే లైక్ ఒక కమర్షియల్ సినిమానో లేదంటే ఒక లవ్ స్టోరీయో, ట్రెడిషనల్ లవ్ స్టోరీయో, ఒక ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు, గ్లామరస్ రోల్ మోస్ట్లీ. సో మీరు యాక్సిడెంటల్గా అయిందా, ఇంటెన్షనల్లీ అయిందా? ఐ వాంట్ టు నో, వుడ్ యూ చూస్ దిస్ స్క్రిప్ట్ యాక్సిడెంటల్లీ ఆర్ ఇంటెన్షనల్లీ? I got it and then I wanted it intentionally. After I got it, yes, I was very happy. Performance based role. Heavy performance based. Yes. So I think most people get to do rom-coms and as their debut. This feels like a blessing. Okay. A performance oriented role feels like a blessing. Do you know he came from acting background? Yes. Did you know at that time? When I came in the First no. First when I met him, no. I got to know later on. Yeah, now I know. While narrating the script or narrating a scene, would you find that he's a very good actor, right? Yeah, once he started narrating, after that I knew like he's a very good actor. He used to act and show everything. నాకు చిరంజీవి అప్పుడు అది ఎక్స్పీరియన్స్. చిరంజీవి అప్పుడు వేరే హీరోయిన్స్కి కానీ వేరే యాక్టర్స్కి కానీ మన ఎడిటర్ గారికి వీళ్ళందరికీ చేసి చూపించాను. అంటే సీన్ ఇలా ఉంటుంది అని చెప్పి చూపిస్తుంటే అది మొత్తం మీరు భలే చేస్తున్నారండి, మీరే చేయొచ్చుగా అన్నారు. లేదు రాస్తారని అనుకొని చేస్తున్నాము. సో మనకు ఏంటంటే ఒక పురుగు ఉంటుంది కదా లోపల యాక్టింగ్ది. సముద్రకని గారికి చెప్పాలన్నా, అభిరామి గారికి చెప్పాలన్నా వాళ్ళకి ఆల్రెడీ యాక్టర్స్ వాళ్ళకి తెలుసు, కానీ చేసి చూపెట్టేవాళ్ళం. అంటే బై డిఫాల్ట్ అది వచ్చేస్తుంది. ఈ సీన్లో ఇలా వచ్చి అలా లుక్ ఇచ్చేసి అని ఓ లుక్ అని సముద్రకని గారికి ఇలా చెప్తాం అంటే ఓకే రైట్ డైరెక్టర్ గారు, ఓకే షిట్ని ఇప్పుడు యాక్టర్ కాదు డైరెక్టర్ కదా, ఓకే సరే అట్లా వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు మధ్య మధ్యలో. బీయింగ్ డైరెక్టర్ ఆయన అర్థం ఆయనకు తెలుసు, ఎందుకంటే ఆయన కూడా యాక్టర్ కమ్ డైరెక్టర్. అండ్ డూ యూ నో హీస్ ఏ ఫ్రెండ్ ఆఫ్ ప్రభాస్ గారు? I got to know that. He's a student of SS Rajamouli sir. Yes, shooting Unapudu he had mentioned. Okay. Have you taken remuneration for this project? Should I disclose? No, I don't want your number. I don't want that number, but take or no, yes or no, that's it. No. No. అయితే ఇయ్యలేదు ఇంకా నీకు ఉంది పేమెంట్ రాశారు మీకు. I have just seen that in that paper. మీ రెమ్యూనరేషన్ ఏంటో తెలుసా? Do you know what is your remuneration? He would introduce you to Prabhas sir and Rajamouli sir. Is it okay for you? వద్దు రెమ్యూనరేషన్ అది ఈజీ. Is it okay for you or do you I'll need? be more than happy to do it for free if he's doing that. ఆవిడ రెడీగా ఉన్నారండి. గ్రేట్. సో ఐ థింక్ మీ క్లోజప్ షాట్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఐస్ కొంచెం లార్జ్ చేయండి, లేదంటే నోస్ బ్రీతింగ్, హెవీ బ్రీతింగ్, ఈ కైండ్ ఆఫ్ షాట్స్ ఉంటాయి. ఈస్ దర్ ఎనీ మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఇన్ దట్ ఫిల్మ్? Most challenging as such, I felt like all scenes were very challenging. అన్ని ఛాలెంజింగే. Where I was tied up, it was very physically challenging okay. to get up. And while shooting, I fell down also. Okay. So yeah, it was మనకి physically రియలిస్టిక్ గా hurting. ఉండాలని కట్టేసాను, నిజంగానే కట్టేసాను. మంచి కట్టేసి స్ట్రాంగ్గా యాక్చువల్గా ఒక మంట ఉంటుంది అన్నట్టు, రియల్ మంట పెట్టాం. ఆ ఫీల్ బాగుంటుంది, మనకు కెమెరాకి కూడా రియలిస్టిక్గా ఉంటుంది. సీజీలో యాడ్ చేయడం ఎందుకులే అని చెప్పి పెట్టి ఈ అమ్మాయికి చేతులతో మెల్లగా పెట్టి చేతులు అక్కడ పెట్టని చెప్పేసి సో షీ డిడ్ ఇట్. అలాంటి కింద పడడము, ఆ చేతులు కట్టేసి వెనకాల పడుకోబెట్టడము, ఇవన్నీ చాలాసేపు ఉన్నా కూడా ఓకే యువర్ యాక్టర్ బీ దేర్. ఎందుకంటే నేను యాక్టర్ కాబట్టి నేనైతే చేస్తాను, నువ్వు చేయాలి, చేస్తేనే మనకు వర్కౌట్ అవుతుంది, అప్పుడే కళామ తల్లి మనను బ్లెస్ చేస్తుంది అని చెప్పి చాలా కష్టపెట్టాము.
షీ డిడ్ ఆల్ ది థింగ్స్. నాట్ ఎ హారర్ సినిమా కాదు, హారబుల్ డైరెక్టర్, స్పూకీ డైరెక్టర్. Honestly, I was excited to do it. ఓకే. సో కమింగ్ టు కర్మాఖ్య గురించి ముందు మాట్లాడాల్సింది ఏంటంటే లాస్ట్ ఒకటి అది చాలా అందరినీ అటెన్షన్ అందరూ హుక్ గ్రాప్ చేసింది. అదే మనం వెతికే టైంలో పుట్టినవాడు దొరకకపోతే మనమే ఆ టైంలో ఒకరిని పుట్టిద్దామని చెప్పి. నాకు ఎప్పటి నుంచో ఈ డౌట్ ఉంది. చాలామంది ఒక ముహూర్తం చూసి ఆ టైంలో డెలివరీ చేస్తూ ఉన్నారు. వాడికి ఆ జాతకం వస్తుందా ఆ టైంలో? బికాజ్ వాళ్ళు ఏదో ఇది సూపర్ ముహూర్తం అని చెప్పి ఆ టైంలో డెలివరీ సిజేరియన్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ టైంలో వాడికి ఆ జాతకం అప్లై అవుతుందా లేదా అనేది నా డౌట్. యాక్చువల్గా 2 థింగ్స్ అందులో ఏంటంటే, అన్ని గ్రహాలు అనుకూలించి ఆ టైం సెట్ అయిన టైంలో పుడితే బాగా జరుగుతుంది అనేది ఒక బిలీఫ్. సో అదే బిలీఫ్ని మనం ఏం చేసామంటే, ఇతను ఆ ముహూర్తంలో పర్టికులర్ ముహూర్తంలో పుట్టినవాడు కోసం వెతుకుతా ఉన్నాడు, వాడు దొరకలేదు. సో నెక్స్ట్ ఏంటి, వాడు దొరకకపోతే ఇప్పుడు మనకున్న టైంలో వాడు దొరకకపోతే ఇప్పుడు ఏంటి అన్నప్పుడు అతనికి వచ్చిన సెకండ్ థాట్ మనమే పుట్టిస్తే అనేది థాట్. సో అది అంటే దట్స్ హౌ ఇట్ షోస్ మనం ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి అనేది యూ విల్ గెట్ టు నో. సో అది చాలా టైం తీసుకొని రాసిన డైలాగ్ అది, బట్ ఇట్ వర్క్డ్. అవుతుంది అలాగా మనం పుట్టించడానికి? డెఫినెట్గా అవుతాయి. ఓకే, డెఫినెట్గా జరుగుతాయి. అంటే చాలా విషయాల్లో నేను విన్నాను, హాస్పిటల్స్లో డాక్టర్స్ వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, కానీ చాలామంది ఏంటంటే లేదండి ఇగో ఈ ముహూర్తానికి పుడితే మా వాడు సక్సెస్ అవుతాడు, మా కూతురు ఇలా మంచి పొజిషన్లోకి వస్తుంది, కాబట్టి ఈ టైంలోనే మీరు సిజేరియన్ చేసైనా సరే డెలివరీ చేయండి అని చెప్పి విన్నా నేను కూడా సిచ్యువేషన్స్. కాబట్టి జరుగుతాయి, చేస్తారు, ఉన్నారు అలాంటి వాళ్ళు. ఓకే ఓకే. నాకు అంటే మీతో మాట్లాడిన షార్ట్ టైంలో ఏమనిపిస్తుంది అంటే, మీకు సూపర్స్టిషన్స్ చాలా తక్కువ, మూఢనమ్మకాల మీద చాలా తక్కువ. అంటే చిన్న చిన్న నమ్మకాలు కూడా పెద్ద ఉండవేమో అనిపిస్తుంది. లేదు, ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనం చాలా లోలో ఉండి మనకి ఏది వర్కౌట్ కావట్లేదు అనుకో, అప్పుడు ఏ చిన్నదైనా సరే నమ్మేయాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఏది వర్కౌట్ కావట్లేదు, సరే ఇగో నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో కాదు రైట్ హ్యాండ్తో తీసుకో, ఇది సక్సెస్ అవుతుంది అంటే వినేస్తాం అప్పుడు, ఎందుకంటే మన సిచ్యువేషన్ అలా ఉంటుంది. అదే మంచి సక్సెస్లో ఉండి ఏది మనకు ఉన్నాయి జాలే అనుకున్న టైంలో వద్దురా పిల్లడ్డంగా వెళ్ళిందడా తొక్కలే పిల్ల ఏం చేస్తుంది అని చెప్పి వెళ్ళిపోయేసి, అది డిపెండ్స్ ఆన్ విచ్ సిచ్యువేషన్ వీఆర్ ఇన్. మీకు ఇప్పటికీ బిలీవ్ చేసేది ఏదైనా ఉందా? చిన్నప్పుడు మన పూర్వీకులు మన పెద్దల్లో చెప్పిన కొన్ని ఉంటాయి కదా, లైట్ చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి అని చెప్పి. లేదు అంటే వాళ్ళు చెప్పిన టెక్నికల్గా యూజ్ అయ్యే విషయాలు. అంటే అప్పుడు ఎడ్యుకేషన్ ఇంత లేదు, సోషల్ మీడియా ఇంత లేదు, కాబట్టి ఒక మాట చెప్పాలంటే ఇది చెప్తే వీడికి అర్థం కాకపోతే ఇంకో రకంగా చెప్పేవారు. ఇప్పుడు చింత చెట్టు కింద కూర్చోవద్దు రాత్రిపూట దయ్యం ఉంటుందని ఎందుకు చెప్పారు? దాని మీద దయ్యం ఉంటుందా? నిజంగా లేదు. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది చెట్లు, రాత్రిపూట అయితే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఈ మాట చెప్తే కార్బన్ డైఆక్సైడ్ అని చెప్తే వాడికి అర్థం కాదు ఆ కాలంలో. సో వాడేంటి దయ్యం అని చెప్తే భయంతోనైనా సరే వాడు వెళ్ళకపోయేవాడు. సో అట్లా ప్రతిదానికి ఒక టెక్నికల్ రీజన్. మనం కాళ్ళు పీఠం వేసుకొని కూర్చొని భోజనం చేయాలి అనేది ఎందుకంటే డైజెషన్ కావాలి కరెక్ట్గా అని చెప్పి ఆ పోస్చర్. సో అది ప్రతిదానికి ఒక టెక్నికల్ రీజన్ మన వాళ్ళు ఉన్నాయి. కానీ అది ఏంటంటే ఇలా చెప్తే వీడికి అర్థం కాదు కాబట్టి ఇంకొక రకంగా చెప్పడం, లేకపోతే నువ్వు తినకపోతే బూచాడు వస్తాడంటే నిజంగా వస్తాడు రాడు, కాకపోతే అని భయం పెట్టాలి. అలా నేను నమ్ముతాను, చాలా మటుకు నమ్ముతాను. ఒకటి చెప్పండి, ఒకటి రెండు చెప్పండి. ఇంటి ముందు కల్లాపి చల్లుతారు కదా, అది బేసిక్ రీజన్ ఏంటంటే ఈ బ్యాక్టీరియా కానీ దోమలు కానీ ఇలాంటివి ఇంట్లోకి రాకుండా గుమ్మంకి కట్టే మామిడాకులు కట్టడం ఆక్సిజన్ కోసం అని. సో ఇలాంటి అంటే మామిడాకులకి ఎంత పవర్ ఉంటుందంటే ఒక 2-3 months వరకు అది ఆక్సిజన్ని ఫ్రెష్ ఎయిర్ని మనకు రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఈవెన్ మనం ప్లగ్ చేసినా కూడా. సో అలా చాలా మటుకు మనకు చెప్పినవన్నిటికీ ఒక రీజన్తోనే చెప్తారు, అది నేను చాలా బిలీవ్ చేస్తాను. డూ యూ హ్యావ్ ఎనీ సూపర్స్టిషన్స్, బిలీఫ్స్? Lucky color, lucky number, all those. Superstitions కాదు, అది lucky feeling. అది personal feeling అది. No, like I check sometimes. Okay. Adi ChatGPT, if you put your astrology, you can see on what day it's your lucky color. Okay. So sometimes I follow it, sometimes I don't. It's just a matter of convenience. Based on date of birth, your date of birth? Yes, based on my date of birth, I can ask, like based on my date, place and time. I'll give all those details and I'll ask. But there's nothing like I'll specifically ask every day or something. Do you feel it works? I feel like
it is a matter of belief. So when that thing goes in your mind that it could possibly be a lucky color, it manifests into maybe it is. So maybe you end up having a good day kind of thing. So that's what happens with me. So sometimes, yeah. లక్కీ కలర్స్ కాకుండా మామూలుగా మనకి ముందు నుంచి పిల్లి వెళ్తే వెళ్ళొద్దు అంటారు. ఎవరన్నా మనం కరెక్ట్ బయటకు వెళ్తుంటే వచ్చి అన్నాడు అనుకో, ఓ డబ్బా అని చెప్పి when someone sneezes, Yes. don't go out, don't start something. అదే నాకు లేదు. లేదు No, I've she will only sneeze and she will only